Hello everyone, welcome back to the channel Chandu's Travel World. Every journey starts with one small step. వెల్కమ్ టు ద న్యూ వీడియో పాండిచ్చేరి. ఇది సౌత్ ఇండియాలోని యూనియన్ టెరిటరీ అంటే కేంద్రపాలిత ప్రాంతం. ఫ్రెంచ్ వారు ఈ ప్లేస్ని ఆక్యుపై చేసి పాండిచ్చేరి అని పేరు పెట్టారు. 2006 తర్వాత పుదుచ్చేరి అయింది. ట్రైన్ బెస్ట్ ఆప్షన్ పాండిచ్చేరి చేరుకోవడానికి. అన్ని ప్లేసెస్ నుండి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి. బైక్ రెంటల్స్ పాండిచ్చేరిలో అవైలబిలిటీ ఎక్కువగా ఉంటుంది. బైక్ రెంట్కి తీసుకొని బీచ్కి నియర్లో హోటల్ ఆర్ రిసార్ట్లో రూమ్ బుక్ చేసుకోవాలి. ఎంత పొగిడినా కొంత ముగిలిపోయేంత అందం పాండిచ్చేరిది. కారణం ఈ ఫ్రెంచ్ కాలనీ. దీన్ని వైట్ టౌన్ అని కూడా పిలుస్తారు. బిల్డింగ్ స్ట్రక్చర్స్ అండ్ స్ట్రీట్స్ అన్నీ ఫ్రెంచ్ స్టైల్లో ఉండటం వల్ల ఫారిన్లో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. స్ట్రీట్స్లో వాక్ చేస్తూ ఫోటోషూట్ అండ్ షాపింగ్ చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ ప్లేసెస్ విజిట్ చేయాల్సినవి చూద్దాం. 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో వినాయక స్వామి టెంపుల్ ఉంటుంది. మార్నింగ్ 5:45కి ఓపెన్ చేస్తారు. నెక్స్ట్ వైట్ టౌన్ మీదుగా 2.5 కిలోమీటర్స్లో మహాత్మా గాంధీ స్టాచ్యూ ఉంటుంది. ఇక్కడ స్ట్రీట్స్లో వెహికల్స్ నాట్ అలౌడ్, సో బయటే పార్క్ చేయాలి. అక్కడే పుదుచ్చేరి బీచ్ లేదా ప్రామినేట్ బీచ్ ఉంటుంది. 1 కిలోమీటర్ డిస్టెన్స్లో రాక్ బీచ్ ఉంటుంది. ఇది సన్ రైజ్ స్పాట్ కూడా. బీచ్ పక్కన ఈవినింగ్స్లో చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. అందరు కూడా రిలాక్స్గా వాక్ చేస్తూ బీచ్ వ్యూని ఆస్వాదిస్తూ ఉంటారు. పక్కనే లైట్ హౌస్ కూడా ఉంటుంది. తర్వాత పాండిచ్చేరి బస్ స్టాండ్ నుంచి 1.5 కిలోమీటర్లో ఫ్రెంచ్ స్టైల్లో బిల్డ్ చేసిన బొటానికల్ గార్డెన్ ఉంటుంది. ఇందులో అక్వేరియం, వాటర్ ఫౌంటైన్స్, 1500 వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ని చూడొచ్చు. మార్నింగ్ 10 to 5 ఓపెన్ ఉంటుంది. పాండిచ్చేరి నుండి 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో చునంబార్ బోట్ హౌస్ ఉంటుంది. అక్కడ బోటింగ్ చేయొచ్చు, బట్ వెరీ కాస్ట్లీ. దగ్గరలోనే పాండి ఓషన్ పార్క్ ఉంటుంది. ఇక్కడ ఎన్నో యాక్టివిటీస్ చేయొచ్చు. చిల్డ్రన్స్కి ప్లేయింగ్ ప్లేస్ కూడా ఉంటుంది. రోప్ చైర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఫెడల్ బోటింగ్ కూడా చేయొచ్చు. చునంబార్ బోట్ హౌస్ నుంచి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ప్యారడైజ్ బీచ్ ఉంటుంది. ఎంట్రీ ఫీ ఉంటుంది. బీచ్ చాలా క్లియర్ అండ్ క్రిస్టల్ వాటర్తో ఉంటుంది. ఇక్కడ వాటర్ గేమ్స్ అండ్ బీచ్ సైడ్ హార్స్ రైడింగ్ చేయొచ్చు. ప్యారడైజ్ బీచ్ నుండి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈడెన్ బీచ్ ఉంటుంది. ప్యారడైజ్ బీచ్ నుండి నడుస్తూ బీచ్ని ఆస్వాదిస్తూ చేరుకోవచ్చు. ఇది ఫిషింగ్ బోట్స్ ఉండే ప్లేస్. సీ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి, టేస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అరోవెల్లి. ఎంతో ప్రత్యేకమైనది ఇది. 1968లో 124 దేశాల నుండి తెచ్చిన మట్టితో ఇక్కడ ఉండే టౌన్షిప్ని నిర్మించారు. 49 కంట్రీస్ నుండి 2400 మంది డబ్బులు, కులము, మతము లేని ఆడ మగ భేదం లేకుండా నివసిస్తూ ఉన్నారు. అరోవెల్లి ఎంట్రన్స్ వద్దనే వెహికల్స్ పార్క్ చేసి 2 కిలోమీటర్స్ నడుస్తూ మాతృ మందిర్ చేరుకోవాలి. నడవలేని వారికి బస్ ఫెసిలిటీ కూడా అరేంజ్ చేస్తారు. దగ్గరలో అరోవెల్లి బీచ్ ఉంటుంది. వెళ్ళి టైం స్పెండ్ చేయొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ ట్యాప్ ద బెల్ ఐకాన్.